అందరికీ నమస్కారం. మనం ఇంతవరకు శరణాగతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ నాకు ఆ విషయాలన్నీ జ్ఞాపకం లేవు. మీ పరిస్థితి కూడా అదే అనుకుంటా. టూకీగా ఒక్కసారి మనం ఇంతకుముందు శరణాగతి సిరీస్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్పండి. ఈ శరణాగతి కాన్సెప్ట్ మీద నాకు ఇంకా చాలా ప్రశ్నలే ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రితం సిరీస్లో శరణాగతి గురించి ఎన్నో విషయాలు నేర్పించారు కదా. అసలు నిజంగా శరణాగతి చేయడం అంత సులభమా? ఈ హై స్పీడ్ యుగంలో మనం శరణాగతి చేశాం కదా అని కూర్చుంటే కుదురుతుందా? శరణాగతి చేయడంలో మన దేశకాల పరిస్థితులు నిజానికి ఎంతవరకు తోడ్పడతాయి? వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. మంచి ప్రశ్నలే వేశావు. నీ ప్రశ్నలు విన్న తర్వాత శరణాగతి అన్న విషయం మీద మరింతగా చర్చించవలసిన అవసరం ఉంది అనిపిస్తోంది. నాకు కూడా చాలా ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ముందుగా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందుగా ఈ శరణాగతిలో మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాలు ఏమిటి అన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. అవేమిటంటే, శరణాగతి అంటే ఏమిటి, అది ఎన్నిసార్లు చేయొచ్చు, శరణాగతిలో భగవంతుడి రక్షణ మనకి ఎలా ఉంటే లభిస్తుంది, ఇంతకుముందు శరణాగతి చేసిన పెద్దలు ఎవరు, వారికి లభించిన ఫలితం ఏమిటి, మన చుట్టూ మూగినటువంటి ఈ విదేశీ మతాలు మనల్ని ఎలా మభ్యపెట్టాలని చూస్తున్నాయి, మనం ఎందరి దేవుళ్ళ చుట్టూ తిరగడం అలవాటు చేసుకున్నాం, దానివలన వచ్చే నష్టం ఏమిటి, భగవంతుడు ఎవరు, ఆయన ఎవరో తెలుసుకోవడానికి మనం చేసిన రీసెర్చ్ ఏమిటి, ఈ రీసెర్చ్లో భగవద్గీత ఏం చెప్తోంది, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు లేక వేదాలు ఏం చెప్తున్నాయి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుసుకుని భగవంతుడు శ్రీమన్నారాయణుడిని, మిగిలిన వాళ్ళందరినీ దేవతలని మనం తెలుసుకున్నాం. ఈ సందర్భంలో మీకు తెలిసిన వివరాలు ఏమైనా ఉంటే ఆ వివరాలు చెప్పమని, నేను చెప్పిన దాంతో మీరు ఏమైనా విభేదిస్తే నాపై ఆ ప్రశ్నలు సంధించమని కూడా విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే మనమంతా జ్ఞానులమే కనుక మనం అందరం చర్చించుకుంటే భగవంతుడు ఎవరో ఖచ్చితంగా మనందరికీ తెలుస్తుందని ఆ చర్చకు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కానీ అలాంటి కామెంట్స్ ఏమీ రాలేదు. అంటే నేను చేసిన రీసెర్చ్ని మీరందరూ అంగీకరించారని నాకు అనిపిస్తుంది. అలా కాక ఇప్పుడైనా ఎవరైనా చర్చించదలుచుకుంటే ఆ చర్చకు ప్రమాణ పురస్సరంగా ఆరంభించి లోక కళ్యాణం చేయొచ్చు. భగవంతుడు సృష్టి, స్థితి, లయలను ఎలా నిర్వహిస్తాడు అన్న విషయం చెబుతూ భగవంతుని యొక్క రూపాలను గురించి చర్చించడం కూడా జరిగింది. భగవద్భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, భగవద్భక్తుల దినచర్య ఎలా ఉంటుంది, మొదలైన ఎన్నో విషయాల గురించి ఇంతకుముందు చర్చించుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనది సనాతన ధర్మం. నువ్వన్నట్లు ఇది కలియుగం అయినందువల్ల మనం మనస్ఫూర్తిగా శరణాగతి కూడా చేయలేకపోతున్నాం. అథవా శరణాగతి చేసిన మన ఆరోగ్యం బాగుండాలనో, మనకి కావలసినంత సంపద చేకూరాలని, మన బంధువుల అనారోగ్యం కూడా పోయి
వాళ్ళ ఆరోగ్యం కుదుటపడాలని, పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, వాళ్ళకి పిల్లలు పుట్టాలని, వాళ్ళు బాగుండాలని, వాళ్ళ కష్టాలు తీరాలని, ఇలాంటి ఇంకా రోజువారీగా వచ్చేటువంటి చిన్న చిన్న కోరికలన్నీ తీరాలని, పిల్లలకి మంచి చదువులు రావాలని, ఉద్యోగాలు రావాలని, ఇంకా ఏవేవో కోరికలు కోరుకుంటున్నాం తప్ప మన ధర్మం తప్పకుండా జీవించాలని కానీ, ఈ జీవితం తర్వాత మోక్షం రావాలని కానీ కోరుకోవడం లేదు. అదే ఒక చిత్రం. మనకి కర్మలు ఎలా చేయాలో తెలియదు. గత కర్మల ఫలం మనకి ఎలా వదులుతుందో కూడా తెలియదు. మనకి పూర్వీకులకు తెలిసిన విషయాలు కూడా మనకి తెలియడం లేదు. మరి మనం ఇలా ఎందుకు తయారయ్యాం? ఇది తెలుసుకోవాలంటే నువ్వు అన్నట్లు మనం పెరిగినటువంటి వాతావరణాన్ని, మన దేశకాల పరిస్థితుల్ని కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశకాల పరిస్థితులు తెలుసుకోవాలంటే మనకి విదేశీయులు వచ్చిన తర్వాత వారు వచ్చే ముందర, వారు పరిపాలించే ముందు పరిస్థితి ఎలా ఉండేది, వారు పరిపాలించే రోజులు ఎలా సాగాయి, అవి మనల్ని ఏ స్థితికి చేర్చాయి, ఆ తర్వాత మన చదువులు ఎలా సాగాయి, మన ప్రభుత్వాలు మనల్ని ఏ మార్గంలో నడిపాయి, దానివలన మన ప్రవృత్తి ఎలా మారిపోయింది, ఆ మారిన ప్రవృత్తి వలన మనలను మనమే ద్వేషించుకునే పరిస్థితి ఎలా దాపురించింది. ఇంతకీ మనం హిందువులమా? మనది హిందూ దేశమా? మన దేశం కులాల పేరిట తన్నుకు చచ్చేటటువంటి నీచ సంస్కృతికి చెంది ఉందా? ఇంతకీ కులం అంటే ఏమిటి? మన దేశంలో ఆడవారిని అణిచివేస్తూ ప్రవర్తిస్తున్నామా? మన ఇంట్లో ఆడవాళ్ళందరూ రోదిస్తూ బతుకుతున్నారా? ఈ ఆడవాళ్ళని మన నుండి ఈ ప్రభుత్వాలే నిజంగా రక్షిస్తున్నాయా? మన వర్ణ వ్యవస్థ ఏమిటి? మన కులాల కంటే అవి ఎలా భిన్నం? అది కేవలం మన దేశానికి మాత్రమే చెందినటువంటి వ్యవస్థ, లేక మొత్తం మానవాళికి చెందిన సంబంధించినదా? దళితులు, పీడితులు, అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు అని రాజకీయ నాయకులు పలుకుతున్నటువంటి వాటిలో నిజమెంత? మన దేశంలో ఎన్నో దుర్మార్గపు ఆచారాలు పుట్టి పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ విషయంలో నిజమెంత? నిజానికి మన దేశం ఏది, మన మతం ఏమిటి, మన ఆచార్యులు ఎవరు, మనకి భగవంతుడు ఎవరు, మనకి ఉన్న ప్రమాణాలు ఏమిటి, మనలో ఉన్న వర్గాలేవి, మన వర్ణ వ్యవస్థలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, మనం భగవంతుణ్ణి ఎలా గుర్తించాలి, తద్వారా మన చతుర్విధ ఫలాలు మనం ఎలా సాధించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని తప్పులు దిద్దుకుని మనకి మనమే మార్గదర్శనం చేసుకుని శరణాగతి చేస్తే మంచిదన్నదే నీ ప్రశ్నకు నిజమైన సమాధానం. దీనికోసం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఏమిటి తెలుసుకోవాల్సినవి? మనం ఒకసారి చరిత్ర యొక్క సింహావలోకనం చేద్దాం. ఎక్కువగా వద్దు, సంక్షిప్తంగా చేద్దాం. మన దేశంలో ఆడవారి స్థితి గురించి కొంచెం తెలుసుకుందాం. కులాల గోల గురించి కొంచెం విందాం. మన వర్ణ వ్యవస్థ గురించి క్లుప్తంగా అనుకుందాం. మన రాజకీయ నాయకులను మనల్ని ఎలా తప్పుదో పట్టించారో తెలుసుకుందాం. ఆర్యులు, ద్రావిడులు ఎవరో వాళ్ళని గురించి తెలుసుకుందాం. మన దేవుళ్ళ గురించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మన దేవాలయాల మీద ఈ ప్రభుత్వ పెత్తనం గురించి కొంత తెలుసుకుందాం. మన దేశం పేరు ఒకప్పుడే ఉండేది, ఇప్పుడే ఉంది, ఇక ముందు ఎలా ఉండాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. మనం ఏ జాతికి చెందినవాడిగా మొదట్లో గుర్తింపు పొంది ఉండేవాళ్ళం? విదేశీయులు మనకి పెట్టినట్టు పేరేమిటి? ఇక ముందు మనల్ని ఎలా పిలిస్తే బాగుంటుంది?
ఇవన్నీ తెలియాలంటే మన సనాతన గ్రంథాల పట్ల మనకు ఒక అవగాహన కావాలి, వేదాల పట్ల ఒక అవగాహన కావాలి. పరతత్వ నిర్ణయం ఈ కలియుగంలో ఎలా చేసుకోవాలి, ఇతర దేవతల గురించి వివరాలు ఏమిటి, నారాయణ గురించినటువంటి వివరాలు ఏమిటి, ఆయన రూపాలు ఏమిటి, మన జాతికి మనం ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుంది, మన పురుషార్థాలన్నీ మనకు లభించే మార్గం ఏమిటి, దానికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మనలోని 4 వర్ణాల వారు ఎలా కలిసి ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి, ఈ విశ్లేషణ తెలుసుకుందాం. వేద మార్గంలో మన జీవన విధానం ఎలా ఉండాలి, ఈ నేపథ్యంలో మనం శరణాగతిని ఎవరి వద్ద చెయ్యాలి, ఎలా చెయ్యాలి, విషయాలు తెలుసుకుందాం. దీని కొరకు మనం పాటించవలసిన నియమాలు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని శరణాగతి చెయ్యాలని నా అభిప్రాయం. ఇన్ని విషయాలు తెలుసుకోవాలంటే మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.